హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఏ బండల్మా. ఈ రోజు మనకు కొన్ని అప్డేట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అని ఒక బజ్ అయితే ఉంది. ఈ మూవీలో శివకార్తికేయన్ గారు కూడా ఇంక్లూడ్ అయ్యారని అన్నారు, బట్ అది ఏమాత్రం నిజం కాదు అని కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అతి త్వరలో ఈ మూవీ అనౌన్స్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 May 9th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థియేటర్ లో కొన్ని ప్రామిసింగ్ రిలీజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి కోర్ట్, ఇది నాని ప్రొడ్యూసర్. ఈ మూవీ 2 hours 29 minutes రన్ టైం ఉంది. అండ్ సెకండ్ వచ్చేసరికి దిల్రుబా, ఇది 2 hours 32 minutes రన్ టైం ఉంది. అండ్ మన అయ్యగారి నెంబర్ 1 ఏజెంట్ మూవీ ఓటీటీ లోకి 2 years తర్వాత వచ్చేసింది. సోనీ లివ్ లో ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ విజయ్ ఆంటోనీ 25th మూవీ భద్రకాళి, ఈ మూవీ థియేటర్స్ లో అతి త్వరలో రిలీజ్ అవబోతుంది. అండ్ రాబిన్ హుడ్ మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్ గా చేస్తుంది. ఈ మూవీ ఈ మంత్ 28th రిలీజ్ అవబోతుంది. అండ్ గులాబీ, ఈ మూవీకి స్టోరీ శ్రీకాంత్ తొడలా ఇస్తున్నారు. ప్రెసెంట్ ఇతను పారడైజ్ మూవీకి డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఘాజీ మూవీ డైరెక్టర్ అండ్ మన గోపీచంద్ గారు కాంబినేషన్ లో ఒక మూవీ అయితే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ఇది ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఈ మూవీ 7th centuryకి రిలేటెడ్ అంట. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ ప్రొడక్షన్ హౌస్ ఈ మూవీని అఫీషియల్ గా బ్యాక్ రోల్ చేస్తుంది. చావా బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో, మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి తెలుగు వర్షన్ కి. Day 1 3 crore plus అయితే వచ్చింది. మోస్ట్ యాంటిసిపేటెడ్ సౌత్ ఇండియన్ మూవీ జైలర్ 2 మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. రజనీ గారు ఆల్రెడీ షెడ్యూల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారంట. ఈ మూవీ రిలీజ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి అఫీషియల్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అండ్ ఆల్సో కూలీ మూవీ ఈ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుందని బజ్ అయితే ఉంది. సో ఇవి గైస్ ఈ వీక్ ఉన్న సినిమా అప్డేట్స్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.